కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తా ఉన్నాము. ఈ ప్రపంచ మానవాళిని లోక కళ్యాణానికి ఏకైక మార్గం, ఆ మార్గాన్ని కళ్ళారా ఈ ప్రపంచానికి పేటతల్లం చేసినటువంటి మహామనిషి కామ్రేడ్ లెనిన్ ఆయనను స్మరిస్తూ మన ఖమ్మానికి సంబంధించినటువంటి ప్రముఖ కవి రచయిత జీవన్ గారు అద్భుతమైనటువంటి పాటను రచించారు. ఆ పాటను ప్రముఖ ప్రజా వాగ్గేయకారుడు, ప్రజానాట్య మండలి పూర్వ నాయకులు మేడగని శేషగిరి గారు స్వరకల్పన చేసి గానం చేశారు. ఆ పాటను సమర్పణ చేస్తూ మన ఖమ్మం స్వేచ్ఛ టీవీ దాన్ని సమర్పణ చేస్తూ ఉన్నది. ఆ పాటను రిలీజింగ్ చేసుకోవాలని చెప్పేసి ఈ వేదిక మీద అనుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ రిలీజింగ్ ఫంక్షన్ చేస్తా ఉన్నాం. కీర్తిశేషులు రామారావు ఈ రిలీజింగ్ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రముఖ విద్యావేత్త మరియు సిబ్బంది, యూనిల విద్యా సంస్థల అధినేత తూము ప్రకాష్ రావు గారి శ్రీ ఐవి రమణారావు గారిని వేదికకు సాదరంగా ఆహ్వానిస్తాము. జాబిశెట్టి పాపారావు గారి సారథ్యంలో విజ్ఞాన్ హై స్కూల్ ప్రముఖ కవి రచయిత జీవన్ కుమార్ గారిని వేదికకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ మొగిలి శ్రీనివాసరెడ్డి గారి రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఖమ్మంలో శ్రీ మున్నా నాగేశ్వరరావు గారిని వేదికకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కావ్య ఎమర్జెన్సీ అండ్ ప్రజా వాగ్గేయకారులు శ్రీ మేడగని శేషగిరి గారిని వేదికకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వైష్ణవి ఈ పాట ఎంటైర్ టీమ్ కూడా వేదికకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. విజయవాడ ఆ పాటలో శ్రీ సిటీ భాగంగా ఉన్నటువంటి నూతన మాస్టర్ అత్యంత చేరువలో గల రండి, ఇద్దరు. ఖమ్మం డిస్ట్రిక్ట్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చారు. 8వ తరగతి చదువుతున్నాడు. ప్రేక్షకులు ఒకసారి శరకాల ధ్వనులతో భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం సంగీత సహకారం అందించారు. నెల మాస్టర్ను ఈ నెల కార్యక్రమానికి చారిటబుల్ ట్రస్ట్ రైతు సంఘం నాయకులు జితేందర్ రెడ్డి గారిని వేదికకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ హృదయ పూర్వక స్వాగతం తెలియచేస్తున్నది నెల కాంకోద్యమ నాయకులు సింగి నరసింహరావు గారిని మహత్తర విజయవంతానికి సహకరిస్తున్న పెద్దలు మహారాజా విజయదత్త రవిమారెడ్డి గారిని వేదికకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ ప్రారంభ పలుకులు పలకవలసిందిగా రైతు సంఘం రాష్ట్ర నాయకులు నాగేశ్వరరావు గారు, శ్రీ మందడపు శ్రీనివాసరావు గారు, డాక్టర్ పి సుబ్బారావు గారు, శ్రీ కర్ణాటి కృష్ణ తోరణం మన నెల వెన్నెల పడిన తెలంగాణ బిడ్డల ఆకాంక్షలను సమాజానికి చాటి చెప్పి ఆమరణ నిరాహార దీక్షతో ఉద్యమ నిప్పు కణాన్ని రగిలించిన తొలితరం తెలంగాణ పోరాట యోధుడు అమరజీవి అన్నామతుల రవీంద్రనాథ్. అటు స్థానిక కళాకారులకు వేదికగా నిలుస్తున్నది మన నెల వెన్నెల. రచయిత, ఉద్యమకారుడు జీవన్ గారు, అట్లాగే సిపిఎం కళలకు గుమ్మం మన జిల్లా ప్రధాన కార్యదర్శి, అటువంటి కళల గుమ్మానికి కళా తోరణం మన అట్లాగే జితేందర్ రెడ్డి గారు, శ్రీనివాసరావు గారు, మిత్రుడు రవి గారు, కవి గాయకుడు మెడగాని శేషగిరి గారు, నా తోటి ఉపాధ్యాయుడు టి నాగేశ్వరరావు గారు, అట్లాగే వారి బాబు అభిజ్ఞ, మిత్రులారా, ఇది స్వేచ్ఛ టీవీ తరఫున రిలీజ్ చేస్తున్నటువంటి పాట. ఇది అది లెనిన్ స్మృతిలో, లెనిన్ శతవర్ధంతి జరుగుతున్న సంవత్సరం కాబట్టి ఆయన స్మృతిలో బహుశా అది తలుచుకుని జీవన్ గారు ఈ గేమ్ రాసి ఉంటారు, ఈ పాట రాసి ఉంటారు. దానికి శేషగిరి గారు స్వరకల్పన చేశారు, నేపథ్య సంగీతాన్ని అభిజ్ఞ అందించాడు. నాకు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి అంటే,
ఒక స్వేచ్ఛ టీవీ తరఫునే రాలేదు. నాకు ఇందులో ఇన్వాల్వ్ అయిన అందరితో ఏదో రకమైన ఒక ప్రత్యక్ష సంబంధం ఉంది. జీవన్ గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన ఈ ఖమ్మం పట్టణంలో నేను చదువుకునే రోజుల్లో ప్రగతి ట్యుటోరియల్స్ అనే పేరు మీద ఒక చిన్నపాటి కోచింగ్ ఇన్స్టిట్యూట్ నడిపేవారు. నేను ఆయన డైరెక్ట్ స్టూడెంట్ని కాదు, కానీ నా మిత్రులు చాలామంది ఆయన డైరెక్ట్ స్టూడెంట్సే. ఆ రోజుల్లోనే ఏదైనా సలహా సంప్రదింపుల కోసం ఆయన దగ్గరికి వెళుతూ ఉండేవాళ్ళం. అట్లాగే ఆయన తన జీవితంలో ఎట్లా అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు, పోరాటాలు ఉద్యమాల సందర్భంగా ఎట్లా కేసులు ఎదుర్కొన్నాడు, ఎట్లా జైలు పాలయ్యాడు, ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎలా పోగొట్టుకున్నాడు, ఎట్లా ఆయన ఈ ఉద్యమాల పట్ల బాసటగా ఆసరాగా నిలబడ్డాడు, ఇవన్నీ కూడా నాకు తెలుసు. వీటన్నిటితో పాటు విద్యార్థి ఉద్యమంలో నేను ఆ రోజుల్లో పనిచేసే రోజుల్లో ఏదో ఒక తగాదాలో దెబ్బలు తిన్నాను. బాగానే పగిలి దెబ్బలు అలా పగిలింది. పరిగెడుతూ జీవన్ గారి ఇంట్లో జరగబడ్డా నేను తప్పుకోవడానికి. జీవన్ గారి సతీమణి చూడమణి గారు, ఆవిడ ప్రభుత్వ ఉద్యోగి. ఒక తల్లిలాగా నన్ను ఆ రోజు ఒళ్ళో పెట్టుకుని ఆయన నాకు సపర్యలు చేసి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి నన్ను స్వాంతనపరిచి అక్కడి నుంచి నిదానంగా హాస్పిటల్కి పంపారు ఆవిడ నన్ను జాగ్రత్తగా. అట్లా కూడా మేము ఒక రకంగా కనెక్ట్ అయి ఉన్నాం. ఇకపోతే శేషగిరి గారు న్యూ ఇయర్ పాఠశాలలోనే ఆయన కెరీర్ స్టార్ట్ చేశారు. ఆయన అక్కడ తెలుగు టీచర్గా పనిచేశారు. పాఠశాలలో ఉన్నన్ని రోజులు నేను ఆయనతో ఏదో ఒక పాట పాటించుకుని వినటం, ఆనందపడటం నాకు అలవాటుగా ఉండేది. ఆ చల్లని సముద్ర గర్భం అనే పాట చాలా అద్భుతంగా పాడేవాడు శేషగిరి. అప్పట్లో ఈ పాట ఇంతకంటే బాగా పాడేవాళ్ళు ఉన్నారు అని ఒక 2 పేరు చెప్పేవాడు నాకు. నేను అవి విన్నాను, కానీ నాకెందుకో శేషగిరి పాట నచ్చినట్టుగా ఎవరి పాట నచ్చదు. ఆ విషయంలో నేను శేషగిరి నెంబర్ 1 అని నా ఫీలింగ్ ఇప్పటికీ కూడా. అభిజ్ఞ ఇప్పుడు న్యూ ఇయర్ స్కూల్లో చదువుతున్న విద్యార్థి, చిన్నపిల్లాడు, హై స్కూల్ స్టూడెంట్. మిడిల్ స్కూలే, హై స్కూల్ కూడా కాదు, ఇంకా మిడిల్ స్కూల్లోనే ఉన్నాడు యాక్చువల్గా. కానీ మల్టీ టాలెంటెడ్ బాయ్, వాడు మంచి కీబోర్డ్ ప్లేయర్. ఇటువంటి ఒక పాట యొక్క ఎమోషన్ని పట్టుకొని, ఏదో కీబోర్డ్ వాయించడం అంటే కాదు కదా, స్కిల్ ఎలోన్ ఈజ్ నాట్ ఇనఫ్. దాని యొక్క ఐడియాలజీ ఏంటో అర్థమై ఉండాలి, దాని ఎమోషన్ ఏంటో తెలియాలి. ఆ ఎమోషన్ని పట్టుకొని ఆ పిల్లవాడు ఇంత అద్భుతమైన నేపథ్య సంగీతం అందించడం, జీవన్ గారు లాంటి పురువృద్ధుడు ఒక రకంగా చెప్పాలి అంటే ఈ ఉద్యమ సాహిత్యానికి సంబంధించి, ఉద్యమ కవితలకు సంబంధించి ఈ ఖమ్మంలో అంతకంటే పెద్ద తలకాయ లేదు. తలబడిన వృద్ధుడు ఆయన మెప్పు పొందడం ఆ పిల్లవాడికి ఉజ్వల భవిష్యత్తు ఉంది అని నాకు అనిపిస్తుంది. ఇటువంటివి మరెన్నో చేయాలని, ఈ విజయాల పట్ల ఎక్కడ అహంకారం రాకుండా ఇంకా మరింత హ్యూమిలిటీతో ఉండాలని, వినయ విధేయతతో ముందుకు సాగాలని ఆ పిల్లవాడికి నేను సలహా ఇస్తూ కోరుకుంటున్నాను. తండ్రి టిఎన్ఆర్ నా దగ్గరే ఇప్పుడు స్కూల్లో మ్యాథమెటిక్స్ టీచర్గా పనిచేస్తూ ఉన్నాడు. మేము ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం. అందుకనే నా తోటి ఉపాధ్యాయుడు అని నేను పేర్కొన్నాను. ఈ రకంగా నాకు ఏదో ఒక రకమైన సంబంధం వీళ్ళందరితో ఉంది. ఇదంతా విద్యా కుటుంబం ఒక రకంగా చెప్పాలి అంటే. పోతే లెనిన్ స్మృతిలో ఎందుకు అని అంటే నాగేశ్వరరావు గారు చెప్పారు, ఇది శతవర్ధంతి సంవత్సరం. ఈ సంవత్సరం మొత్తం ఆయా సందర్భాలలో లెనిన్ని గుర్తు చేసుకోవటం ఒక మంచి ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని చాలా మందిని భావిస్తూ ఉన్నాం. ఆ క్రమంలో వచ్చిన పాట ఇది. ఎక్కడో సోవియట్ రష్యాలో పుట్టిన లెనిన్, అది 100 ఏళ్ల క్రితం 1924లో పుట్టిన లెనిన్ ఇవాళ ఇక్కడ ఇండియాలో ఇంత మారిన ప్రపంచిక నేపథ్యంలో అవసరమా అని అంటే, చాలా మంది మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ రోజున 1917లో రష్యా ఎట్లాంటి ఒక వెనుకబడ్డ పెట్టుబడిదారీ దేశంగా ఉందో సుమారు కొద్ది గొప్ప తగ్గతో ఇవాళ ఇండియా అదే పరిస్థితిలో ఉంది అని చాలా మంది మాట్లాడుతున్నారు. లెనిన్ ఆయన
ఎంత అద్భుతమైన పరిశ్రమ చేశాడో పార్టీ నిర్మించడానికి, మార్క్సిజాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి, కార్యకర్తలకు ఇవ్వడానికి ఎన్ని త్యాగాలు చేశాడో, ఎంత బాధలు పడ్డాడో, ఎన్ని దేశాలు తిరిగాడో అదంతా ఇప్పుడు నేను చెప్పుకుంటూ కూర్చుంటే పెద్ద చరిత్ర, అది సమయం కాదు. కానీ మనకు తెలుసు లెనిన్ గురించి అద్భుతమైన పోయములు, కవితలు వచ్చినాయి. హ్యూజెస్ ఒక అద్భుతమైన పోయం రాశాడు ఇంగ్లీష్లో లెనిన్ మీద. మైకోల్స్కి గురించి చెప్పాల్సిన పని లేదు, దాన్ని శ్రీశ్రీయే ట్రాన్స్లేట్ చేశాడు. లెనిన్ ఈజ్ ఈక్వల్ MC² లెనిన్ అని. అంతకంటే శక్తివంతమైన విస్ఫోటనం ప్రపంచం మీద లేదు అని మాట్లాడాడు. కాబట్టి అటువంటి ఒక గొప్ప దార్శనికుడు, సిద్ధాంతకర్త, మార్క్సిజం లెనినిజం అని ఆచరణలో చూపిన ఒక కమ్యూనిస్టు జీవితానికి నిలువెత్తు నిదర్శనం, విప్లవాల సూచి. అటువంటి వ్యక్తిని వాళ్ళ స్మృతిలో తెచ్చుకుంటూ ఒక అద్భుతమైన గీతాన్ని జీవన్ గారు రాయడం, ఇది ఖమ్మం ప్రజలకి జీవన్ గారు ఇచ్చిన బహుమతిగా మనం భావించాలి అని నేను అనుకుంటా ఉన్నాను. ఇది ఎన్ని జిల్లా ప్రజలకు, ఎంతమంది జిల్లా ప్రజలకు దక్కుతుందో లేదో తెలియదు కానీ ఖమ్మం జిల్లా వాళ్ళని మాత్రం మనం మనకున్న రాజకీయ నేపథ్యంలో పార్టీలో ఉండనివ్వండి, ఉండకపోనివ్వండి, అది CPMలో ఉండనివ్వండి, CPIలో ఉండనివ్వండి, MLలో ఉండనివ్వండి, లేదు బయట ఉండనివ్వండి, ప్రతి ఒక్కరు ఎంతో కొంత కమ్యూనిస్టే ఈ జిల్లాలో. అది నా రాజకీయ నేపథ్యం, రాజకీయ చైతన్యం ఈ జిల్లాకు ఉన్నది. ఈ జిల్లా స్ఫూర్తిని నిలబెడుతూ, ఈ జిల్లా ఖ్యాతిని ఎక్కడ పదులు తప్పకుండా చూస్తూ, అదునైన సమయంలో మరొక అద్భుత గీతంతో ముందుకు వచ్చిన జీవన్ గారికి నేను కృతజ్ఞతలు చెబుతూ, జిల్లా పక్షాన ఇటువంటి మరిన్ని గీతాలు మంచివి రావాలని కోరుకుంటూ, శేషగిరి గారి కంఠంలో నుంచి ఈ పాట ఎప్పుడు గాలివాడుగా చూడాలనే ఉద్దేశంతో, ఆకృతితో ఉన్న నేను ఈ పాటని సందర్భంగా రిలీజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సభకు నమస్కారం. నేను మాట్లాడబోయేవి పాటలోనే ఉంది. లెనిన్ ఈ దేశానికి కాదు, ఇప్పుడున్నటువంటి సంక్షుభిత ప్రపంచానికి మార్గదర్శిగా ఉండాల్సినటువంటి వాడు. ఆ మార్గదర్శనం చేయాల్సినటువంటి సిద్ధాంతం లెనినిజం, మార్క్సిజం, లెనినిజం. దానిని ఇంకొంచెం ముందుకు తీసుకుపోయినటువంటి నేత చైనాలో మావో సేటు. ఈ ముగ్గురు కూడా ప్రపంచ విప్లవాన్ని సాకారం చేసినటువంటి వాళ్ళు. మార్క్స్ ఒక సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించితే, వర్గ పోరాట సిద్ధాంతాన్ని దాన్ని ఆచరణలో చూపించినటువంటి వాడు లెనిన్ అని మనకు తెలుసు. మొట్టమొదటి సోషలిస్టు రాజ్యాన్ని చూపించాడు ఆయన. ఒక సాకారం చేసినటువంటి వ్యక్తి. ఆయన గురించి రాయటం 4 పంక్తుల్లో సాధ్యమయ్యే పని కాదు. ఆయన స్ఫూర్తిని రిఫ్లెక్ట్ చేయడానికి, ఆయన స్ఫూర్తిని ప్రతిబింబించడానికి ప్రయాసపడ్డ మాట మాత్రం వాస్తవం. నా కృషి ఎంతవరకు ఫలించిందో, లెనిన్ స్ఫూర్తిని నేను ఎంతవరకు ప్రతిబింబించగలిగాను మీరే తెలుసాలి. ఆ పాట వినండి. ధన్యవాదాలు. ఒకసారి పరిచయం వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. స్వేచ్ఛకి లెనిన్ విల్ ఆల్వేస్ లివ్. దాని తెలుగు లెనిన్ నేడు లేడు, జనంలో ఉన్నాడు అని. ఒక మనిషిని వేరొక మనిషి, ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకా ఇకపై చెల్లదు అని చిరకాలంగా మానవాళి స్వప్నిస్తూనే ఉంది. మార్క్స్ మహనీయుడు ఈ స్వప్నానికి సిద్ధాంతం అందజేశాడు. అదే వర్గపోరాట సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని మొదటిసారి సుస్థిరంగా సాకారం చేసిన మహానేత లెనిన్. ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటి సోషలిస్ట్ రాజ్యాన్ని స్థాపించిన యోధుడిగా లెనిన్ చరిత్రలో నిలిచిపోయాడు. 2024 నాటికి లెనిన్ అమరుడై 100 సంవత్సరాలు పూర్తయింది. అంటే ఇది లెనిన్ శతవర్ధంతి సంవత్సరం. లెనిన్ అనే ఆ మహానేత శతవర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ రాసిందే ఈ గేయం. ఈ పాటకు కవిమిత్రుడు, గాయకుడు ఆయన శేషగిరి స్వరకల్పన చేశాడు. ఆయన గళం నుంచే వినిపించారు గేయాన్ని. స్వేచ్ఛ యూట్యూబ్ ఛానల్ ఈ గేయాన్ని ప్రసారం చేసింది. కెమెరామెన్గా రామారావు వ్యవహరించారు. అలాగే వాద్య సహకారం చిన్నారే అభిజ్ఞ అందించాడు. వీరందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ పాట లెనిన్ మూర్తిమత్వాన్ని ప్రతిబింబించటంలో ఏమాత్రం దోహదం చేసినా నా కృషి ఫలించినట్టే.
ఈ పాట వినండి, నలుగురికి వినిపించండి. జోహార్ కామ్రేడ్ లెనిన్, మీ గేయ రచయిత జీవన్.